హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ వీడియోలో కొత్త వుడ్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఇది కొత్త హౌస్ కాదు, పాత హౌసే రీమోడల్ చేసుకుంటున్నారు. దీంట్లో కబోర్డ్లు చేయాలని చెప్పారు. మనమైతే సగం వరకు స్టార్ట్ చేసాము, సగం వరకు బ్యాలెన్స్ అయితే ఉంది. మీకు చూపించడానికి సన్మైకి వేగి ముందు ఎలా ఉంటుంది, వేసిన తర్వాత ఎలా ఉంటుంది ట్రైల్ అయితే చూపిస్తున్నాను మీకు. ఇది కిచెన్ అనమాట. ఇది చేయలేదు, కింద పార్ట్ అయితే చేస్తున్నాము. కింద డోర్స్ అయితే పెట్టేస్తున్నాము. అవి అన్ని మంచిగా చూపిస్తాను మీకు ఈ వీడియోలో. ఇది ముందు కింద కింద పాట అనమాట. ఇది అంతా ఇక్కడ వచ్చి డ్రాలు వస్తాయి. ఇది కిచెన్ ఎంట్రీ అనమాట. చూసారు కదా, సన్మేకు ఇంకా ఆర్డర్ పెట్టాలి. ఓన్లీ డోర్లు తగిలిచ్చున్నారు. ఇది ఫిట్టింగ్ చూడండి ఎలా ఉందో, బందులు కానీ అన్ని. ఇంకా మొత్తం వర్క్ అయితే అవ్వలేదు, శాంపుల్ చూపిస్తున్నాను. ఇది ఎల్ షేప్ లో బందులు కట్టి సిలిండర్ కి కావాలి కదా, అందుకని ఇలా చేసాము. ఇది వచ్చి సింగిల్ సింక్ దగ్గర కింద ఓపెన్ లేకుండా. ఇది పూజ రూమ్. ఇది పూజ రూమ్ లో కింద ఓపెన్ డోర్స్ ఇవి రెండు వస్తాయి. ఇది వచ్చి బెడ్రూమ్, పెద్ద బెడ్రూమ్ ఇది. ఇది హాల్, పక్కన రన్నింగ్ కబోర్డ్స్, పైన అన్ని ఫుల్ వర్క్ చేశారు ఈరోజు ఇక్కడ. చూసారు కదా, మీకు కూడా ఇలా మంచిగా చేసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు డిస్కౌంట్ కూడా ఇస్తాము. కాంటాక్ట్ అయితే మంచిగా వర్క్ కూడా ఉంటుంది. మీరు చూడండి మన ఛానల్ని, మంచి మంచి అప్డేట్ ఇస్తాము వర్క్ గురించి. మీకు నచ్చితేనే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది ఓపెను, కింద వచ్చి గ్లాస్ మిర్రర్ వస్తుంది. మిర్రర్ బిగించుకున్న తర్వాత మళ్ళీ దానికి డిజైన్ కూడా ఉంటుంది. కింద వచ్చి డోర్ వస్తుంది. పైన వచ్చి రన్నింగ్ గ్లాసులు, కింద వచ్చి డ్రాలు, 3 డ్రాలు వస్తాయి. మధ్యలో టీవీ స్టాండ్, పైన అంతా డోర్లు అన్ని డోర్సేను. ఈ పక్కగా వచ్చి రన్నింగ్, ఓన్లీ బట్టలకి. ఇది రన్నింగ్ పెద్ద డోర్స్. రన్నింగ్ ఎక్కువ ఎందుకు పెట్టుకుంటారంటే స్పేస్ అనేది కవర్ అవ్వద్ది, మనకి నీట్గా కూడా ఉంటుంది. ఈ రన్నింగ్కి మనం ఏం చెయ్యాలంటే 3 పార్ట్స్ లాగా మనం డివైడ్ చేసుకోవాలి. ఒక డోర్ వచ్చి అది 2 కలర్లు వచ్చి, ఒకటి మధ్యలో వచ్చి మనకి హ్యాండిల్ వస్తుంది కదా, అక్కడ సపరేట్ పార్ట్ వేసుకుంటే చూడ్డానికి అందంగా కనిపిస్తుంది. లేదు సింగిల్గా వేసుకోవచ్చు, కానీ అంత లుక్ అనేది మనకి రాదు. రన్నింగ్కి వచ్చి 3 వేసుకోవాలి, 3 వేసుకుంటేనే లుక్ వస్తుంది. హాల్ కబోర్డ్కి ఏంటంటే మనకి నచ్చింది వేసుకోవచ్చు, కానీ రన్నింగ్ మాత్రం 3 వేసుకోవాలి. చిన్న రన్నింగ్ అయితే సింగిల్ కలర్ వేసుకున్నా పర్వాలేదు. మీకు ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. మన వర్క్ అంతా కస్టమర్ హ్యాపీనెస్ చేయాలని మనం చూస్తాము మ్యాక్సిమం. ఇది ఇంకా చెయ్యాలి, ఈ బ్యాలెన్స్ వర్క్ ఉంది, ఇంకా మొత్తం చేయలేదు. మీకు పార్ట్ 2 కావాలంటే నాకు కామెంట్ చేయండి, పెడతాను. మిద్ది మీద అంటే సెకండ్ ఫ్లోర్లో ఇది ఓన్లీ రెస్ట్ రూమ్ అలాగా సెట్ చేసుకున్నారు. ఒక రన్నింగ్, ఒక టీవీ కబోర్డు చిన్నది, ఒక బీరువా టైప్లో చెప్పారు. ఇంకా వాళ్ళకి నచ్చితే పైన కూడా బాక్స్ టైప్లో పెట్టుకుంటారు. ఇంకా ప్లానింగ్ చెప్పలేదు. ట్రైల్ కోసం మనం ఇట్లా చేసాము, వాళ్ళకి నచ్చితే ఇంకా మంచిగా కూడా చేసిస్తామని చెప్పాము. ఇది టీవీ కబోర్డు మొత్తం ఇప్పదీసి సన్మేక్ వేయాలి కాబట్టి చేసి పక్కన పెట్టుకున్నాము. సన్మేక్లు వేసాము. ఇంకా సన్మేక్ ఆర్డర్ పెట్టలేదు కదా, అవి వస్తే ఫుల్ వర్క్ స్టార్ట్ చేస్తాము. ఇది రన్నింగ్ ఛానల్. ఇది ఛానల్స్ కూడా చాలా డిఫరెంట్ అనేది ఉంటాయి. మంచి చేసుకుంటే మనకి స్టక్ అనేది అవ్వదు.
మంచి ఛానల్ వేసుకోవాలి. అమౌంట్ పోయినా కానీ ఇక్కడ బాక్స్ వస్తుంది. మనకి చాలా డిఫరెంట్గా ఉంటాయి అన్ని వస్తువులు కూడా. మీకు సన్ మేక్ వేసిన తర్వాత లుక్ ఎలా వచ్చిందో చూడాలనుకోండి, ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సపోర్ట్.